బ్రదర్ పుష్ప 2 డే 1 వచ్చేసి 294 కోట్లు గ్రాస్ అయితే కొట్టింది. డే 2 వచ్చేసి 155 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. ఓవరాల్గా డే 1 డే 2 కలుపుకొని 449 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అనమాట. సో ఈ గ్రాస్ డే 1 డే 2ది. ఇప్పుడు డే 3ది మనం అయితే మాట్లాడదాం. సో డే 3 అని చూసినట్లయితే మనకి డే 2 కంటే పెద్ద అమౌంట్ అయితే పెట్టబోతుంది. డే 2 అనేది ఫ్రైడే, డే 3 సాటర్డే వీకెండ్. అలాగే మనకి హిందీ బెల్ట్లో ఈ వీకెండ్లో చాలా వరకు మనకి హైక్ అయితే ఉందన్నమాట. అంటే టికెట్స్ అయితే ఎక్కువగా తెగాయి. సో హిందీలో కలెక్షన్స్ మనకి డే 1 ధీటుగా అయితే డే 3 అయితే ఉండబోతున్నాయి. అలాగే డే 4 ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మొత్తం కలుపుకొని. డే 3 వరల్డ్ వైడ్ గ్రాస్ ఏ స్టేట్లో ఎంత, హిందీలో ఎంత, ఓవర్సీస్లో ఎంత మొత్తం అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ హిందీ గురించే చూద్దాం. హిందీలో మనకి 90 కోట్ల గ్రాస్ మళ్ళీ అయితే పెట్టబోతుంది. మనకి హిందీ బెల్ట్లో చాలా వరకు అయితే టికెట్స్ అనేవి తెగడం అయితే జరిగింది. సో కాబట్టి డే 3 హిందీలో చాలా హైక్ అయితే పెరగబోతుంది. 90 crores గ్రాస్ అయితే పెట్టబోతుంది అనమాట. అండ్ అలాగే ఓవర్సీస్ కానీ చూసినట్లయితే ఓవర్సీస్లో కూడా మనకి ఎక్కువ టికెట్స్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ నుంచే తెగుతున్నాయి. సో అక్కడ కూడా హిందీ ఆడియన్స్ మనకి పుష్ప 2కి అయితే బ్రహ్మరథం అయితే పడుతున్నారు అనమాట. సో ఓవర్సీస్లో కానీ చూసినట్లయితే 48 crores కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో హిందీ ఓవర్సీస్ గ్రాస్ లెక్కలు నేను చెప్పింది. నెక్స్ట్ మన సౌత్ ఇండియాకి అయితే వద్దాం. సౌత్ ఇండియా కానీ చూసినట్లయితే తెలుగులో 34 కోట్ల గ్రాస్ అయితే మళ్ళీ అయితే పెట్టబోతుంది. సో తెలుగులో మ్యాక్సిమం మనకైతే కలెక్షన్స్ తగ్గినట్టే అనమాట. సో డే 1 ఓవరాల్గా మనకైతే కలెక్ట్ అయితే చేసింది ఎక్కువగానే. సో ఇప్పుడు డే 3కి వచ్చేసి 34 ఇది ఒక అంచనా. ఆ తర్వాత తమిళనాడులో వచ్చేసి 4 కోట్లు, కేరళ వచ్చేసి 3.5 కోట్ల గ్రాస్, కర్ణాటక వచ్చేసి 7 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ అయితే చేయబోతుంది. సో మనకి సౌత్ ఇండియా లెక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. టోటల్గా డే 3 వచ్చేసి మనం వరల్డ్ వైడ్ గ్రాస్ కానీ చూసినట్లయితే 186.5 crores వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే పెట్టబోతుంది పుష్ప 2 అనేది. సో ఇది చాలా పెద్ద నెంబర్ అన్నమాట. డే 2 నుంచి కూడా మనకి డే 3కి పెరగడం అనేది జరిగింది కలెక్షన్. సో ఓవరాల్గా డే 1 డే 2 డే 3 కలుపుకొని చూస్తే 635.5 కోట్లు మనకైతే పుష్ప 2 యొక్క కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. సో మనకి లైఫ్ టైం దేవరా కానీ చూసినట్లయితే కలెక్షన్స్ 585 కోట్లు మాత్రమే. అందులో 50 days మూవీ అయితే ఆడింది. కేవలం 3 రోజుల మనకి పుష్ప 630 కోట్లు అయితే దాటింది. ఇంకా అఫీషియల్గా మనకి మూవీ టీం రిలీజ్ చేస్తే నాకు తెలిసి ఈ 635 పడుతుందో లేకపోతే ఇంకా 5-10 కోట్లు పెంచేనేయచ్చు, తగ్గించేనేయచ్చు, చెప్పలేము. సో చూడాలన్నమాట డే 3 అఫీషియల్గా ఎంతైతే రిలీజ్ అయితే చేస్తారో. చాలా గ్రేట్. లైఫ్ టైం దేవరాని 3 daysలో అయితే బీట్ చేసిందంటే చాలా గ్రేట్ అనమాట. సో ఈ కలెక్షన్స్ ఇలా అయితే ఉండిపోతున్నాయి ట్రేడ్ లెక్కల ప్రకారం. అఫీషియల్గా మూవీ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తక్కువగానే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో చూడాలి వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.